దేవుడు కరుణించిండు, సోనియమ్మ ఆశీర్వదించింది, మన్మోహన్ సింగ్ గారు చట్టం చేసిండ్రు. జూన్ 2, 2014 నాడు 60 సంవత్సరాలు మనం కలలు కన్న తెలంగాణ రాష్ట్రం మనము చూస్తామో చూడమో అని ఆత్మహత్యలు చేసుకొని ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న సందర్భంలో ఇక ఏ తెలంగాణ బిడ్డ మరణం చూడొద్దు, ఏ తెలంగాణ ఆడబిడ్డ కడుపు కోతతో కన్న కొడుకును కళ్ళ ముందే తెల్లవారుజామున ఇంటి ముందల కల్లాపు చల్లుతుంటే అంబులెన్స్ లో చచ్చి శవమై ఆనాడు యువకులు ఊరికి వస్తుంటే ఆ తల్లుల దుఃఖాన్ని ఆపాలని ఒక తల్లిగా సోనియమ్మ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఒడిదుడుకులను ఎదుర్కొన్నా రాజకీయ స్వార్థాన్ని వదిలేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తీరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం అని చరిత్ర పటం మీద సువర్ణ అక్షరాలతో తెలంగాణ రాష్ట్రం అని రాసి ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పింది.